జూన్ 20న జరగబోయే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కి టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీగా పేరును నిర్ణయించారు. ఈ నిర్ణయం బీసీసీఐ మరియు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కలిసి తీసుకున్నారు. క్రికెట్ గాడైన సచిన్ టెండూల్కర్ పేరు మీదుగా ఇప్పటి వరకు ఏ ట్రోఫీ లేకపోవడంతో, అలానే ఆండర్సన్ లాస్ట్ ఇయర్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడంతో వీరి ఇద్దరికీ హానర్‌గా ఈ ట్రోఫీ నేమ్‌ని టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీగా నిర్ణయించారు. అయితే ఈ సిరీస్‌కి పటౌడీ ట్రోఫీ అని ముందు నుంచి ఒక పేరు ఉండేది. ఆ పేరుని మార్చి టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీగా పెట్టారు. ఈ మార్పు మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న మన మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి ఒక రిక్వెస్ట్ లెటర్ రాసుకొచ్చాడు. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఈ సిరీస్‌కి ముందు నుంచి వస్తున్న పటౌడీ ట్రోఫీ అనే పేరు మీదుగానే కొనసాగించాలి అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. అలా పటౌడీ పేరుని తీసి తమ పేర్లు పెట్టడం అంటే పటౌడీని అవమానించేట్లుగా అర్థం వస్తుంది అని తెలిపారు. 75 సంవత్సరాల ఇండియన్ టెస్ట్ క్రికెట్‌కి గుర్తుగా ఈ ట్రోఫీ నేమ్‌ని పటౌడీ ట్రోఫీగా అప్పట్లో నిర్ణయించారు. ఇటు సచిన్ బీసీసీఐని కూడా ఒప్పించుకోవడంతో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కి మునుపటి నుంచి వస్తున్న పటౌడీ ట్రోఫీ అనే పేరు మీదుగానే ఈ సిరీస్ జరుగుతుంది అని బీసీసీఐ మరియు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించాయి. ఎంతైనా గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఊరికే అనలేదు. ఇలాంటి విషయాలు చూసినప్పుడు అది నిజమే అనిపిస్తూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.